వీరేంద్ర ఎక్కడయ్యా? ఇదే సార్ వీరేంద్ర గారి ఇల్లు. సార్ వీరేంద్ర అందరూ చాలా సంతోషంగా తృప్తిగా తినబోతున్నారు. ఏమంటారేంటి? ఆయన మొహం చూడరా, ఎంతో అందంగా తెల్లగా. మనిషి మాత్రమేనా, మనసు కూడా తెల్లనేరా. అందరికి బాగా వడ్డించండి, కడుపు నిండా తినాలి. తమ్ముడు పైడి తల్లి, అందరికి కోడి కూర పెట్టరా. ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి సంతోషపడుతున్నాడు. చాలా శాంతమైన మనిషిరా. తొడముక్క కార్యం కావలసినంత పెట్టు. ఇదిగో పెడుతున్నా. సార్ మీరు వడ్డించే వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. కొంచెం వంగి మీరు బంతిలో కూర్చుని తినే వాళ్ళని కూడా చూడండి సార్. అందరూ ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఓ, కూరలో కారం ఎక్కువ ఉంటుంది. కారం కాదు సార్, తర్వాత జరగబోయే ఘోరం. అందరూ తృప్తిగా భోంచేశారా? ఎవరికి ఏ లోటు లేదుగా? తమ్ముడు పైడి తల్లి, గేటుకి తాళం పెట్టేయరా. ఇక మొదలు పెడదామా? ఎక్కడ చూసినా తన్నుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం. ఇక చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి కంప్లైంట్ చేస్తాను. అలాగే రివర్స్ రండి, అక్కడ చూడండి. రే నాగయ్య, తొందర ఎందుకు? తాపిగా కొట్టా. అక్కడ జరిగే దెబ్బలాటల్ని క్రికెట్ మ్యాచ్ లాగా చిప్స్ కూల్ డ్రింక్స్ పెట్టుకుని సంతోషంగా చూస్తున్నారే, ఆయన ఈ జిల్లా కలెక్టర్ వీరేంద్ర గారికి చిన్ననాటి స్నేహితుడు. ఇలా కుమ్ములాటాడేవాడికి జిల్లా కలెక్టర్ స్నేహితుడా? వీరేంద్ర, ఇవాళ మ్యాచ్ సూపర్ రా. తర్వాత మ్యాచ్ కి ఎందుకు పడకు, నెక్స్ట్ మ్యాచ్ కి నువ్వే అంపైర్. థ్యాంక్ యూ. నేను మార్కెట్ లో మందు కొట్టి గొడవ చేశాను. వాడు ఆ అమ్మాయి చేయి పట్టుకో లాగాడు. అదిగో వాడు కందు వడ్డీ వసూలు చేశాడు. అందుకే మీరు కొడుతున్నట్టు తెలుసన్నా. బట్ స్మాల్ డౌట్ అన్నా, అన్నం పెట్టి మరి ఎందుకు కొడుతున్నారు? దెబ్బలు తట్టుకోవాలంటే ఒంట్లో బలం ఉండాలి. కడుపు నిండా తింటే బాగా బలం వస్తుందిగా, అందుకే. నువ్వు బాగా టైర్డ్ అయినట్టున్నావు తమ్ముడు. అవునన్నా. రేయ్, తమ్ముడికి ఇంకో రౌండ్ భోజనం పెట్టండిరా. ఈ వారం చూసిన మొహాన్ని మళ్ళీ వచ్చే వారం చూసాను. కాలేజీలో జరిగిన గొడవల్లో ఎమ్మెల్యే గారి అబ్బాయిని కొట్టినందుకు మీ తమ్ముడు నలుగురిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకలా హేళనగా నవ్వుతారు? బెయిలు పెంచలయ్యా. అబ్జెక్షన్ మిస్టర్ కాకి టోపీ. ఈ ఇంటి మీద ఓ కాకి జస్ట్ రెట్ట వెయ్యాలన్నా కూడా నన్ను అడగకుండా వెయ్యకూడదు, ఓకేనా? అంతెందుకు, వీళ్ళ తలలోకి ఒక పేను వెళ్ళాలన్నా కూడా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. ఏమంటావన్నా? ఇలా చూడండి లాయర్ గారు, అక్కడ నేను చూడలేను, మీరు చెప్పండి. వాళ్ళు ఎమ్మెల్యే గారి కొడుకు మీదే చేసుకున్నారు. ఎమ్మెల్యే కొడుకు అయితే పెద్ద పుడింగే ఏంటి, చెయ్యి వేయకూడదా? అకార్డింగ్ టు ద తన్నులాట్ల కేస్ ఆఫ్ హడావుడి బ్రదర్స్, ఎమ్మెల్యే కొడుకుని వంగదీసి మక్కులు ఎరగదీసినందుకు, ముఖం మీద పిడిగుద్దులతో డ్యామేజ్ చేసినందుకు, మొత్తం అన్నిటికీ ఇదిగో యాంటిసిపేటర్ బెయిల్. బై వర్షం రావడానికి ముందే ఆర్ఎస్ఎన్ బట్టలు తీసేస్తున్నాగా, అదే విధంగా ముఖం పగలగొట్టడానికి ముందే మేము జామీన్ తీసేసుకుంటాం. అటెటు వెళ్తున్నారు ఇన్స్పెక్టర్, బయటికి వెళ్ళండి. వెళ్ళి వీధి చివరి నల్లరి మొక్కలు వెంటాడి పట్టుకోండి. ప్లీజ్ యు మే గో. ఏంట్రా, ఎందుకురా ఇలా దొరికిన వాళ్ళందరి కాళ్ళు చేతులు విరగొడతారు? మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఊళ్ళో పుత్తూరు కట్టే వాళ్ళంతా కొత్త కార్లు కొనేస్తారా? అన్నా, ఏంట్రా? ఈ ఇంటిని పడగొట్టేసి 3 పోర్షన్లుగా కట్టి పై పోర్షన్ కోర్టుకి, కింద పోర్షన్ పోలీస్ స్టేషన్ కి అద్దెకిచ్చేసి సెంటర్ పోర్షన్ లో మనం ఉందామన్నా. ఎందుకురా? పోలీస్ స్టేషన్ కి కోర్టుకి నేను తిరగలేకపోతున్నా. హలో, ఎవరండి?
ఊరు కొత్త మిమ్మల్ని చూడటానికి సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి. సచిన్ టెండూల్కరా? ఆయన ఇల్లు అనుకుని అడ్రస్ తెలియకుండా వచ్చేసాం. ఎలాగో ఇంత దూరం వచ్చారు, కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి. భోజనమేగా చేయమన్నాను. పడించిన ధాన్యాన్ని మా దగ్గర పావులకు లాక్కొని బయట మార్కెట్ లో పావులకు అమ్ముకుంటున్నారు కదరా. ఇది అన్యాయం కాదంటా. ఏం చిట్టి తండ్రి తిన్నది చాలేదా, ఇంకా కావాలా? రైతులు కడుపులు కొడుతున్నారు కదరా. మీలాంటి వాళ్ళ దగ్గర తల ఉంచుకొని బ్రతికే కన్నా ఊరేసుకొని చావడం మేలు. అదేగా నీ కోరిక చిట్టి. చెప్పరా చిట్టి, ఊరేసుకొని చేస్తావా లేక తలంచుకొని బతుకుతావా? ఈ ఊరి మార్కెట్ యార్డ్ లో ఎవడైనా బతకాలంటే ఆశ ఒక్కటే ఉంటే చాలదు, ఈ వీరభద్రం ఉంటే భయం ఉండాలి. వీరేంద్ర రా మన్మథరావు మామ, చూసి చాలా రోజులైంది. ఏంట్రా ఇది ఆడపిల్లలాగా? ఒకడు బట్టలు దుక్కుతున్నాడు, ఒకడు అంట్లు తవ్వుతున్నాడు, ఒకడేమో బట్టలు ఆరేసుకుంటున్నాడు, ఒకడు కూరలు దొరుకుతున్నాడు, ఒకడు ఇస్త్రీ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే జలరా? దీనికి పరిష్కారం చెప్పడానికి అయ్యయ్యో, అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి మాట ఎత్తాడు. ఇప్పుడు అన్నయ్య టెన్షన్ అయితే వీడు అయిపోతాడు. అల్లుడు, మన మైలవరం మధుసూదనం కూతురు వయసుకొచ్చి లంగవోణితో గుమ్ముగా ఉంది. నువ్వు అన్నావనుకో, నేను పెళ్లి ఏం చేస్తాను? మేక తనకు తానుగా కత్తి తీసుకుని కసాయి వాడి దగ్గరికి వచ్చి నన్ను నరికే అని వేడుకుంటోందిరా. మావా బాగా అలసిపోయినట్టున్నా, ముందు భోంచేయి, సావకాశంగా మాట్లాడుకుందాం. ఉం? తమ్ముడు పైడి తల్లి, మావయ్యకి మంచి ముక్కల భోజనం రెడీ చెయ్యి. అనియా బ్లడ్ రిలేషన్ అనియా వద్దనియా. ఏంట్రా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నీకు రక్తం ఫ్రై చేసి పెట్టమంటున్నా. బల 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 బల. ఆహా, ఏం వెరైటీ, ఏం వెరైటీ. ఒకే ఒక లోటు, ఇవన్నీ లేడీ కుకింగ్ చేసి ఉంటే కిక్ ఉండేది. కాస్త అడ్జస్ట్ చేసుకో. ఓకే, ఐఎమ్ అడ్జస్ట్. సైలెన్స్ ప్లీజ్, డోంట్ డిస్టర్బ్. ఇది మామకి అల్లుడికి మట్టనికి మధ్యలో ఉన్న బంధం. ఎంతమంది కత్తులు కొడవలతో ఎదురొచ్చినా ధైర్యంగా ఎదిరిస్తాడు మన్మథరావు. కానీ ఇక్కడ మీ ఆదరణకి నా కాళ్ళు చేతులు ఆడటం లేదురా. భోజనం చేశాక ఇక ఒంట్లో ఏ పార్ట్ ఆడదు. ఇంకొంచెం తిను. చాలు చాలు. సూపర్ సూపర్ సూపర్. అల్లుడు, అన్నీ ఓకే. ఒక్క తాంబూలం పడితే నోరు ఎర్రగా అవుతుంది. తాంబూలం లేకుండానే ఇప్పుడు రంగుపడుద్ది చూడు. హౌ అల్లుడు? తమ్ముడు పైడి తల్లి, తలుపులు గట్టిగా మూసేయరా. నన్ను ఎత్తికెళ్ళమంటున్నావా? మోసుకు పొమ్మంటున్నా. మావా, మేము అన్నదమ్ములం ఐకమత్యంగా ఊళ్ళో వాళ్ళ దిష్టి పడేలా ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉండడం నీకు నచ్చలేదా? పెళ్ళాం అనే పేరుతో ఒకదాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మమ్మల్ని టోటల్ గా విడదీసేయాలి, అంతే కదా? హ, నిజమేగానే అన్నది. ఐ యామ్ ద సారీ అల్లుడు. మోసేయండి. ఇంకోసారి పెళ్లి గిళ్ళి అంటూ ఇంట్లోకి అడుగు పెట్టారో తద్దినం పెడతా. తమ్ముళ్ళరా, నీ బాధ ఏంట్రా? పర్ఫార్మెన్స్ వద్దంటావా? మాట్లాడినా మాట్లాడు. మీ 5గురి అన్మ్యారీడ్ అసోసియేషన్ లో నన్ను ఓ సభ్యుడిగా చేర్చుకుంటావా అన్నా? రేపు ఇల్లు పెంచలయ్యా, ఇంతగా అడగాలంటరా? అన్నా, అలమేలు
నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా చెప్పండి. మన లవ్ని బ్రేక్ చేసేసుకున్నాం. ఎప్పుడైతే నేను వీరేంద్రకి 5వ తమ్ముడిగా అయ్యానో అప్పుడే నేను నా పంచేంద్రియాల్ని అణిచేసుకున్నాను. ఇక మీద నాకు ఆలి లేదు, చూలి లేదు, కన్నెచర కూడా లేదు. ఈ విషయం మల్లి తోటలో చాటుగా ముద్దిస్తానంటూ పెదవ కొరకావు చూడు, అంతకు ముందు చెప్పుండాల్సింది. అయ్యో, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో అక్క. ఏమన్నా అక్క? ఏ మీరు మాత్రం ఎవరినంతా వదిలించుకోవాలనుకుంటే అన్నయ్య అన్నయ్య అంటలేదు. అలాగే మేం కూడా అక్క అక్క అంటాం. అక్క 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 అక్క, రేయ్, అక్క, అక్క. రాస్కెల్, నువ్వు నన్ను ఎంత కుదుకున్నా నా మనసు మార్చుకో. బుజ్జు 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 బుజ్జి. తమ్ముళ్ళరా ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తావా? నీకు ఈ జన్మల పెళ్లి కాదురా, నీ జిమ్మాడా. బతుకంతా ఇలా ఒంటరిగానే ఉండిపోతావురా. చాటుగా ఎంతకాలం అని ప్రేమించుకుంటావు? అందరికీ చెప్పి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఊరంతా పందిళ్ళు వేసి 300 పొట్టేళ్లు కోసి 3000 శుభలేఖలు నచ్చేయించి ఈ ఊళ్ళో ఇంత గొప్పగా పెళ్లి జరిగిందని వచ్చిన వాళ్ళంతా అదిరిపోవాలి. ముందర నువ్వే అదిరిపోతావురా. బయలు అన్నయ్య ముందు మునేశ్వరుడిలా మాట్లాడి ఇక్కడ కూర్చుని బొగ్గలు నిమురుతున్నావురా. లేదు. ఈ చాటు మాటు ప్రేమ వ్యవహారాన్ని ఊరంతా డప్పు కొట్టి చాటింపేస్తాను రా. రే ధర్మ, మన పణేంద్ర ఏం చేస్తాడో తెలుసా? పోవయా అవతలకి. రే నేను చెప్పేది ఒక్క నిమిషం వినరా. పోవయా. రే వాడు చేస్తున్న అన్యాయం గురించి విను. ముందు ఇక్కడ పోరా. ఎందుకు రా నన్ను తరవడమే పనిగా పెట్టుకున్నావు? అండర్వేర్ వేసుకోరే. పోరా. ఇరుక్కుపోయాం. ఇంతకు మించి ఊపిరి బిగబెట్టడం నాలుగు కాలేదండి. కావాలంటే ఇంకోసారి మునిగమంటారా? అయ్యో, ఎన్నేళ్లుగా? 4 ఏళ్లుగా. 4 ఏళ్లుగా ట్రా. 7 ఏళ్ళు. 7 ఏళ్లుగానా? రే నిజం చెప్పండిరా, పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నారా? మీరు అలా మాట్లాడకండి, మేము సంస్కారమైన కుటుంబం. అంటే మేమంతా సంస్కారం లేని కుటుంబంలో పుట్టామనా? మీ వల్ల నా అల్లిమేల్ని దూరం చేసేసుకున్నాను కదరా. వదలరా, వదిలిపెట్టరా. ఈ విషయాన్ని ఇప్పుడే అన్నయ్య చెవిలో ఊదేస్తా. రే, కాళ్ళలో పుళ్ళున్నాయి. ఏ బేలు బేలు, నిన్ను అలిమిని కలిపేస్తాం. ఎంతసేపు అని ఆలోచిస్తారు? త్వరగా త్వరగా చెప్పండి. ఏ పంపు సెట్ కింద రొమాన్స్ బ్యాలెన్స్ ఉందా? ఉండమ్మా, ఈ విషయాన్ని మీ అన్నయ్యకి చెప్పడం, తడి చేత్తో హీటర్ని ఆఫ్ చేయడం ఒకటే. బెడిసి కొడుతుంది. సిట్ డౌన్. చిన్నతనంలో స్కూల్లో చదువుకునేటప్పుడు కాపీ కొడుతూ మిస్కి దొరికిపోతే మనం ఏం చేసేవాళ్ళం? మిస్ మిస్ నేను మాత్రమే కాపీ కొట్టలేదు మిస్, వీడు కూడా కాపీ కొట్టాడు మిస్ అని పక్కన ఉన్న వాడిని కూడా ఇరికించి పారేసేవాళ్ళం కదా. అదే ఫార్ములాని మీ అన్నయ్య దగ్గర కూడా యూజ్ చేయబోతున్నాం. కాకపోతే చిన్న చేంజ్. మనం ఇరికించబోయేది పక్కన ఉన్న పిల్లోని కాదు, ఆ టీచర్నే. మనలాగే మీ అన్నయ్యను కూడా లవ్ చేయిస్తే జరిపిస్తారా? ఐస్ బాగుందా? ఏంట్రా చదువుకోకుండా ఐస్ ఫ్రూట్ తినిపిస్తున్నావా? పోయి చదువుకో పో. రే పదండి పోదాం. అదే బేలు. మరేంట్రా, ఆ పుల్లైసు లవ్వుకే మీ అన్నయ్య నెత్తిన కొట్టి తరివేశాడు. అటు చూడు, ఆయన వయసుకి ఆ తెల్లబొచ్చుకి ఏమన్నా సంబంధం ఉందా? నాది బాల నెరుపు, జుట్టుకి రంగు వేసుకోను అంటే ఏ పిల్లరా ఈయన లవ్ చేస్తుంది? అన్నయ్య తల ఎందుకు నెరిసిందో నేను కనిపెట్టేశాను. ఎందుకు? ఆ టీ కొట్టు భాయ్ 10 నిమిషాలకోసారి అన్నయ్యకి బ్లాక్ టీ ఇచ్చి ఇచ్చి అన్నయ్య తల నెరిసిపోయేలా చేశాడు. టీ కొట్టు భాయ్ దుకాణం దగ్గరకు వచ్చి గొడవ పెడుతున్నారు. బాయ్, నీ గళ్ళా నిండడం కోసం రోజు 15 టీలు వీళ్ళ అన్నయ్యకి ఇచ్చి 300 జుట్టు నెరిసిపోయేలా చేసావు. మిగిలిన కాస్త నల్ల జుట్టుతో ఆయన పెళ్లి చేద్దామని ఐడియాలో ఉన్నాం. కుదరదు, టీ ఇస్తానంటే మేము ఊరుకోం. ఇక మీద వీళ్ళ అన్నయ్యకి టీ ఇవ్వనని ఒట్టేయి, నీ జోలికి మేము రాం. అరే బాయ్, ఎందుకు అలా నవ్వుతావు? 15 ఏళ్ల వయసు ఉంటుంది మీ అన్నయ్యకి. నా దగ్గర పనిలో చేరినప్పుడు ఉదయం నుంచి గ్లాసులు కడుగుతూనే ఉండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం చేయరా అని అన్నం పొట్లం ఇచ్చేవాడిని. అది గుండెకి హత్తుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి కళ్ళొచ్చేవాడు. ఏంటా అని అడిగితే తమ్ముళ్ళకి అన్నం పెట్టి వస్తున్నాను అనేవాడు. మరి నీ సంగతి ఏంటా అని అడిగితే నాకు ఈ టీ చాలు బాయ్ అనేవాడు. మాషాల్లా, టీ తాగే మిమ్మల్ని ఎంత వాళ్ళని చేశాడురా. వాడికి టీ తాగడం నేను ఇవ్వడం అలవాటైపోయిందిరా. మీకు చేతనైంది మీరు చేసుకోండి పొండ్రా. అన్నయ్య జీవితంలో మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడ్రా, కానీ తనకంటూ ఏది చేసుకోలేదు. ఇక మనం మన సంతోషం గురించి ఆలోచించద్దురా. ఏదో విధంగా మనం
అన్నయ్యకి పెళ్లి చేసేద్దాంరా. జరుగుతుందంటావా? జరుగుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంత పెద్ద హిట్లర్కే ఓ లవ్ స్టోరీ ఉంది. మీ అన్నయ్య కూడా స్వీట్ 16లో చీరలోనే ఇల్లు కట్టన కలిసుండేందుకు కిటికీ లాంటి జాకెట్ కుట్టన అంటూ డెఫినెట్ గా ఓ డ్యూయట్ పాడే ఉంటాడు. అదిలా తెలుసుకోవడం? మీ అన్నయ్యకి చెందిన ఫుల్ డీటెయిల్స్ తెలిసిన ఎవడో గొట్టంగాడు ఎప్పుడు మనం వస్తామని నోరు తెరుచుకుని మన కోసం వెయిట్ చేస్తూ ఉండే ఉంటాడు. పిల్లలందరూ నిద్రపోయినా ఓ వీధి తలుపు వేసావా? ఓ పెరటి తలుపు వేసావా? ఓ బెడ్రూమ్ తలుపు మూసావా? ఓ కిటికీ తలుపు వేయలేదా నువ్వు? ఎరా వేళగాని వెళ్ళొచ్చి భార్యాభర్తలు ఇబ్బంది పెడుతున్నారే, మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? లేదు కలెక్టర్, అడిగిన దానికి సమాధానం చెప్పు, వెంటనే వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో నిద్రపోతున్న పిల్లల్ని లేపేసి వెళ్ళిపోతాను. అరే, ఎందుకురా బ్లాక్ మెయిల్ చేస్తా? నువ్వు మాత్రం నీ పెళ్ళంతా కులుకుతూ ఉంటావు, మా అన్నయ్య మాత్రం ఒంటరిగా ఉండాలా? రేయ్ మీ అన్నయ్య పెళ్లి చేసుకుని మొండికేస్తే అందుకు మమ్మల్ని ఏం చేయమంటారా? అందుకే అన్నయ్య చిన్ననాటి విషయాలు తెలుసుకోవడానికి వచ్చాం. చెప్పు 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 చెప్పు. అన్నయ్యకి వయసులో లవ్వు 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 లాంటివి ఉన్నాయా? లవ్వు 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 లేదు, కుమ్ము కుమ్ము కుమ్ములు అట్లా ఉండేవి. చెప్పండి, అడుగుతున్నారుగా, చెప్పండి. త్వరగా చెప్పు. నీ మొహం చూడలేకపోతున్నావయ్యా, ఏదో ఒకటి త్వరగా చెప్పు. అప్పుడు నేను వీరేంద్ర కొత్తపేటలో 6వ క్లాస్ చదువుకుంటున్నాం. ఆ రోజు స్కూల్లో విచిత్ర వేషధారణ. తరువాత ఆండాల్గా 6వ తరగతి చదివే గోమతీదేవి ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి తీసుకో. అయ్యి నిమ్మతనలు ఇవంటే నాకు చాలా ఇష్టం. వెళ్దాం. నన్ను గోము అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? రే సుబ్బు సుబ్బు సుబ్బు, గోమతి దేవి ముద్దు పేరు గోము అంటారా? మా తెలుగు తల్లి, మా తెలుగు తల్లికి గోము గోము. అప్పటి నుంచి మీ అన్నయ్య గోము గోము అంటూ ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. అయితే వెంటనే బయలుదేరతాం. ఎక్కడున్నా గోమతి దేవిని ఎత్తుకొచ్చేస్తాం. అన్నయ్యకి పెళ్లి జరిపించేస్తా. Come on, let's go, 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 go. మరి ఆ నలుగురిని ఏం చేస్తారు మీరు? ఏ నలుగురు? గోమతీదేవి మొగుడిని 3 పిల్లల్ని. ఏమంటున్నావయ్యా? ఆ గోమతీదేవి కుటుంబంతో సహా గుంటూరులో సెటిల్ అయింది. పోయిన వారం క్యాంప్కి వెళ్ళినప్పుడు చూసా. ఉన్నది ఒక్క రూటు, అది కూడా డెడ్ ఎండ్ అయిపోయిందా? రే ఇంకా మీ అన్నయ్య ఎవరికి తాళి కట్టలేడు గాని తలభాగా చుట్టుకోమను. ఉండడరా, నాకెందుకో మీ అన్నయ్యకి ఆ పిల్ల కంటే గోమతీదేవి అన్న పేరు మీద ఒక ఇది అనుకుంటా. మీరు పని చేయండిరా, గోమతీదేవి అన్న పేరున్న అమ్మాయిని కనిపెట్టి మీ అన్నయ్య ముందు నిలబెట్టండి. లవ్వులో పడిపోతాడు. రే త్వరగా కానివ్వండిరా. ఇన్స్పెక్టర్ కానీ చేద్దామంటావా? దెబ్బలాట్లకు పుట్టినోళ్ళారా, సంతకాలు పెట్టండి రా. లాయరు క్రమం తప్పకుండా మర్యాదగా రోజు వచ్చి సంతకం పెట్టమని చెప్పు, లేదంటే వీళ్ళ మీద ఉన్న కేసులు నీ మీద బనాయిస్తా. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగు. సార్, మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని వెతికి గోమతి దేవి అనే కత్తి లాంటి పెళ్ళుంటే చెప్పండి సార్, మా అన్నయ్యకి పెళ్లి చేసేస్తాం. ఏ లాయరు ఏంటే వీళ్ళనేది? మీరేమనుకోకండి సార్, దయచేసి కోపగించుకోకండి సార్, తెలియకేదో వాగేశారు. ఆ నలుగురు లేరు సార్. కానీ వాళ్ళ తరపున ఎక్కడికి వెళ్తున్నారా? నువ్వు ఇంటర్వ్యూ చేసిన గోమతి దేవి ఎక్కడ ఉంది? అదిగో అక్కడ. ఏంటి గోమతి దేవా? గోమతి దేవి, మెల్లగా, జాగ్రత్త. గోమతి దేవి, మెల్లగా మెల్లగా. వదినరా, ముందు ఈ గోమతి దేవిని అన్నయ్యతో ఎలా కలపాలో బాగా ఆలోచించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఓ వీధి తలుపు వేసావా? ఓ పెరటి తలుపు వేసావా? ఓ కిటికీ తలుపు వేసావా? బీరువా తలుపు కూడా వేసేసానండి. అయితే ఓకే. వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, మీరు చెప్పినట్టు గోమతి దేవి దొరికేసింది. దొరికేస్తా.
ఆవిడ ఆలయాల్లో విగ్రహాన్ని పరిరక్షించే గ్రూప్ అట. అలాగా? ఎవరా మీ పవర్ ని యూజ్ చేసి తనని మన ఊరి గుడి రిపేర్ చేయడానికి రప్పించి మన ఇంటి పక్కనే ఉండేలా చేసి అన్నయ్య కంట పడేలా చేయాలి. అలాగా? లిజన్ కేర్ఫుల్లీ, ఇది నువ్వు వెంటనే చెయ్యాలి. నువ్వు చేయలేదంటే ఈ రాత్రి ద్రాక్ష తినలేవమ్మా. వద్దు వద్దు, నేను వెంటనే ఆ అమ్మాయిని మీ ఇంటి పక్కకే వచ్చి ఉండేలా చేస్తాను. నువ్వు చెప్పినట్లా చేస్తాను. నువ్వు అన్ని తలుపులు తెరిచిపెట్టి. రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా, రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా. సంసారం చేసుకుంటూ జల్సాగా ఉండాల్సిన వయసులో చావు మేళం వాయించే వాళ్ళతో కూర్చుని సాంగ్ పాడుకుంటున్నాడు. డౌట్ డౌట్ డౌట్, మ్యారేజే డౌట్. కొంచెం ఉండు. పోదాము పైసా తెద్దామే రావే. ఏంట్రా బుల్లబ్బాయ్? ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా. మన పక్కింటికి ఈ విగ్రహాలు పరిరక్షించే లేడీస్ గ్రూప్ ఒకళ్ళు వచ్చారు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి ఇంటి తాళాలు ఇచ్చిన వాళ్ళు రూమ్ తాళం ఇవ్వలేదురా. ఆ రూమ్ తాళం నీ టేబుల్ మీదే ఉందిరా. అవును ఉంది. అది నువ్వు తీసుకెళ్ళి ఇచ్చారా ప్లీజ్? పిచ్చెక్కిందరా నీకు? నేనేమన్నా ఊరికే కూర్చున్నానా? చాలా పనులున్నాయిరా. బఠానీలు తినడం మీ అన్నయ్యకు పనేంట్రా? ఇలాంటి వెట్టి చాకరీ పనులు చేయడానికేగా బెయిలు పెంచలయ్యా అని ఒకడిని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. చాలా అవమానించాడు కదా. ఇప్పుడు చూడు, ఫ్రెండ్షిప్ తో కవర్ చేస్తా. ఇలా చూడరా, నువ్వు తాళదేవి తీసుకుని అక్కడికి వెళ్ళి గోమతీదేవి అని పిలు. ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి తాళం చెవి ఇచ్చేసి నువ్వు తిరిగి వచ్చేసి అంతే. మన స్నేహానికి కట్. నీకు ఇలా అవమానం జరిగినంత గవర్నమెంట్ హాఫ్ డే లీవ్ ఇవ్వచ్చు. నువ్వు వాడి దృష్టిలో వేస్ట్. వేస్టా? ఏదో పెద్ద బిల్డప్లు ఇచ్చావు. గోమతి దేవి అనే పేరు చెప్తే మీ అన్నయ్య అల్లాడిపోతాడన్నావు. ఏ రియాక్షన్ లేకుండా ఫోన్ కట్ చేశాడే. ఏసేయమంటావా? ఏసేయమంటావా? ఆయన కలెక్టర్ రా, ఏదో కోడ్ వేసేట్టు ఏసేమంటావా ఏసేమంటావా అంటే. రేయ్, చిన్నప్పటి నుంచి నాకు వీరేంద్ర బాగా తెలుసు. వాడి మనసులో ఇంకా ప్రేమ ఉంటే ఇప్పుడు ఆ పాట ఆపేస్తాడు చూడు. ఆపేశాడు. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి ఉన్నట్టుండి లేచి నుంచుంటాడు చూడు. నించున్నాడు. ఇప్పుడు కుడివైపు తిరిగి 2 అడుగులు వేస్తాడు చూడు. వేశాడు. ఇప్పుడు ఫోన్ తీస్తాడు చూడు. చెప్పరా వీరేంద్ర, ఏమిటి? రే బుల్లబ్బాయ్, పేరేంటన్నావు? వీరేంద్ర. నా పేరు కాదురా, ఏదో అమ్మాయి పేరు చెప్పావుగా. గోమతీ దేవి. గోమతి దేవి. సరే, తాళాలు నేనే వెళ్ళిచ్చొస్తా. వద్దురా, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీకోసం ఇది కూడా చేయలేనా మిత్రమా? సరే, నువ్వే తీసుకెళ్ళి పో. ప్లాన్ 1. అన్నయ్య తొలిసారి అద్దులో చూసుకుంటున్నాడు రా. అంటే ప్రతిరోజు గోడను చూస్తూ షేవింగ్ చేసుకుంటున్నాడట్రా. కలెక్టర్ గారు ఫోన్ తీయటం లేదు. ఏం చేద్దాం? సరే, లగేజ్ తీసుకుని లోపలికి పదండి. ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? పక్కింట్లో తాళాలు ఏమన్నారు, వెళ్ళిచ్చొస్తా. ఈ మాత్రం నువ్వెందుకు ఇవ్వు, నిన్ను చెప్తా. ఈ జీవితాంతం మీకు వదిలి చేతి వంట దక్కదరా, ఈ పంది చేతి వంటే గతి. వద్దురా, లోపల పాలు పొంగుతున్నట్టున్నాయి, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. రండ్రా, అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతి దేవి. ఇది ప్లాన్ 2. గోమతీదేవి. అవును, నేనే. చెప్పండి. కలెక్టర్ గారు తాళాలు ఇమ్మన్నారు. ఓ,
థ్యాంక్స్. ఏంటి లాంచ్ ఏవదూరిందా? గొప్పయ్యా. ఏదైనా చెప్పి చేయవయ్యా. ఒక్కరు పని చేసినందుకు ఎంత గొప్ప అవసరమా? ఏమండి మీకేదైనా ముద్దు పేరుందా? గోము. గోము. తోసి స్టార్ట్ చేయలేమో అనుకున్నాను, తానుగానే స్టార్ట్ అయిపోయింది. నమస్కారం. ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి. ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం నేనే. టెండర్ వచ్చిందండి. నువ్వా? ఏం చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్ధాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే. చెప్పు తమ్ముడు. అన్నయ్య లైన్ లైన్ మన 30 లారీలు కనపడట్లేదట. ఏమయ్యో తెలియట్లేదన్నయ్య. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే. హలో, వీరేదో తమ్ముడు నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. నాన్న, నాన్న, నన్ను కాపాడు నాన్న. నా పీకల మీద కత్తి పెట్టారు నాన్న. నాన్న, కాపాడు నాన్న. నువ్వు నా 30 లారీలను ఎత్తుకెళ్ళావు, నేను నీ ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోట్ చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది. వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు. మొత్తానికి నాది శ్రామిక జాతి. వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారి ఇంట్లోకి మనందరం దూరాలి. అందుకు దేవుడే దారి చూపించాలి. దేవుడొచ్చి దారి చూపి రే, దేవుడు దారి చూపించడం కాదురా, మనతో కూడానే వస్తాడు.
మీ అన్నయ్యకి సెటప్ చేసేలోగా బుగ్గకోకే వీడి తండ్రి అయిపోయేలాగా ఉన్నాడు రా. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? ఏం కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అడుగుతున్నారుగా మళ్ళీ పెట్టండి రా. నమస్కారం అండి. ఎవరని అడిగానండి? మేం పక్కింటి వాళ్ళు. అదెందుకురా రొమ్మిర్చుకుంటూ చెప్పడం? బ్యాకెళ్ళు బ్యాకెళ్ళు. వీరేంద్ర గారి బ్రదర్స్ అండి. ఈ విగ్రహాన్ని మీరు రెడీ చేసి ఇవ్వాలి. నో 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 నో, ఇవన్నీ మేము చేయటం లేదు. గుళ్ళో వాటినే సరి చేస్తాం. ఇవి మా వల్ల కాదు, మీరు వెళ్ళొచ్చు. ఆడ్డం తెలియని చిలక కాళ్ళకి గజ్జిల్లేవంట. ముందు ఇక్కడి నుంచి పోండి. ఆగండి మేడం, గుడైనా ఇల్లైనా శిల్పమే దేవుడు దేవుడే. నేను రెడీ చేసిస్తాను. గర్ల్స్, మీరు లోపలికి రండి. టైం 6:30 అయింది. అదేలాగండి, వాచ్ చూడకుండా ఆకాశం చూసి టైం చెప్తున్నారు? వీడు ఆకాశాన్ని చూసి చెప్పట్లేదండి, అన్నయ్యని చూసి చెప్తున్నాడు. అన్నయ్య రాత్రి ఏం చెండాలని నాకు పట్టించారా? ఏం చేసినా మొత్తం దిగనంటోంది. అన్నా, నువ్వు అట్టకి కదలకుండా కూర్చో. సూర్యుకినాడు సురుక్కుని తగిలితే మొత్తం గమ్మున దిగిపోతుంది. ఏం చేస్తున్నారండి ఆయన? ధ్యానం, ఏకాగ్రతగా ధ్యానం. మొత్తం 6 చక్రాలను తీసుకొచ్చి ఒకే వరుసలో నిలబెడతారు చూడండి. 7 చక్రాలే కదా, 6 అంటున్నారు? ఓ చక్రం పంచిరేసుకోవడానికి వెళ్ళిందండి కదరా. ఎంతసేపు చేస్తారు? నైట్ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని రౌండ్లు చేస్తారు. రౌండ్లా? అబే అదే లేదండి, మా ఊరి గుళ్ళో ఎన్ని రౌండ్లు ప్రదర్శన చేస్తాడో అది చెప్తున్నాడు. నైట్ ఎన్ని రౌండ్లు కొట్టాడ్రా? 9. అయితే 9 గంటలు అవుతుందండి. నైస్ క్వాలిటీ. ఎప్పుడు క్వాలిటీ. ఈ గట్టిగా అరవకండి, ఏ ఆయన ధ్యానం చెదిరిపోతుంది. ఓ అవునవునవునవును. రండ్రా. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. రండి 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 రండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించాలి? వెలిగించాలి, కానీ లారీ డ్రైవర్ ఎగ్బెట్ తీసుకెళ్ళాడు, అందుకే. మా దగ్గర దీపం లేదండి. మా దగ్గర దీపం ఉందండి. మా దగ్గర 4 దివిటీలు ఉన్నాయి, రండి వెలిగిద్దాం. తప్పుగా రండి 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 రండి. ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి దీపం వెలిగించిన అమ్మాయిని మీ అన్నయ్య ఇప్పుడు చూశాడో? అన్నయ్య వచ్చేసాడు. నేను చెప్పలా, దేవుడు మన పక్కనే ఉన్నాడు. రా వీరా రా, వచ్చి గోమతం చూస్తే గుండె గల్లంతే. ఏంట్రా వాకిట్లోనే జారిపడ్డాడు? ఎందుకురా వీరు తాగుతా? అన్నయ్య ఫుల్ లోడ్ లో వస్తున్నాడు. ఎవరిని వెతుకుతున్నా? పక్కనే ఉన్న దేవుడు లేడ్రా. ఏమండి, ఓసారి ఇలా రండి. తమ్ముడు పైడితల్లి, ఇక్కడ ఎందుకురా ఇలా జారుతోంది? ఫుల్గా తాగి జోగుతూ వచ్చి నేల జారుతోందట. మీ ఇంట్లో దీపాలు పెడుతున్నాం, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ట్యూబ్లైట్ వేసుకోండి, బాగా వెలుతురు వస్తుంది. ఈయనే కరెంట్ కనిపెట్టిన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇవాళ కార్తీక దీపం, ఇంట్లో దీపాలు వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? ఓకే గోమతి దేవి, నేను హెల్ప్ చేస్తా. వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇల్లు ఎంత అందంగా కళకళలాడుతుందో. అవునవును. నేను వెళ్ళొస్తాను. నమస్కారం బాబు. నమస్కారం బాబు. మీ హయాంలో ఈ మార్కెట్ యార్డు కలకల్లాడిపోవాలా? మీ మంచి మనసుకు అంతా సవ్యంగానే జరుగుతుంది బాబు. సత్యం. హలో. ఏం చిట్టి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నా జీవితంలో గొప్పగా అనుకున్న పదవిని నా నుంచి లాగేసుకున్నావు. నీ జీవితంలో నువ్వు గొప్పగా అనుకుంటున్నా నీ తమ్ముళ్ళని శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరిగెడుతున్నారు.
వెంటాడి వేటాడి చంపుతా. వేసేయండిరా వాళ్ళని. ఏంట్రా కోడ పడుకున్నట్టు నలుగురు ఒకే చోటుకు వచ్చి నుంచున్నారు? వచ్చింది నలుగురం కాదు, 5గురం. 5గురా? ఎవడ్రా 5వ వాడు? ఎవరికి జంకని వాడు. అటు చూర్రా. నీ తమ్ముళ్ళు ఒంటరిగా చనిపోతున్నారని వాళ్ళకి తోడుగా వెళ్ళడానికి నువ్వు వచ్చావా? ఇవాల్టితో మీ అన్నదమ్ముల అందరి కథ ముగిసిపోతుందిరా. అంత పెద్ద మీసాలు పెట్టుకుని నువ్వు పంచ్ డైలాగ్ చెప్పకపోతే బాగుండదు. చెప్పేశావు, అది రైటే. కానీ నువ్వే వీళ్ళని తరంకొచ్చావని ఫీల్ అయిపోతున్నావే, అది రాంగ్. వీళ్ళని వెంటాడేలా చేసి వీళ్ళని నిన్ను వెంట పెట్టుకొచ్చా. ఏంట్రా తమ్ముడు, ఉదయం నావకాయ తుడుచుకోకుండా వచ్చేసావు? రక్తం అన్నయ్య, కొట్టేశారు వాళ్ళు. కొట్టేరా? ఇక మొదలవుద్ది వీర మోత. ఏసేండ్రా. కొడతానయ్య, నేను కొడతానయ్య. సరిగ్గా కొడతావా? సూపర్ గా కొడతాను. కొట్టు. పిడికిలు బిగించి నెత్తిని కొడితే నీకే నొప్పడుతుందిరా. ఒక ఇంచు కింద కొట్టు. అరే ఎలా కొట్టాను? ఏం కొట్టావురా? ఒకే చోట అలుపు లేకుండా కొడితే ఎలారా? లాగి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు, దూలం పగిలి రక్తం చిమ్ముకుని వస్తుంది. ఆటోమేటిక్ గా పడిపోతాడు. ఏంటనే పట్టం లేదు. 1 2 3 శత్రువునైనా సరే వెన్నుపోటు పొడవకూడదురా. గుండె గుండె మీద కొట్టు. చెయ్యి పైకెత్తి జుట్టు పట్టుకుని కాలు వెనకేసి కింద పడాయి. కొట్రా. అయ్యో అయ్యో రే పెట్రోల్ పోసి తగిలెట్టేద్దాం. పట్టాల మీద పడేస్తే ముక్కలైపోతాడు. నేను ఊ అన్నానంటే నా తమ్ముళ్ళు ఊదేస్తారు. మళ్ళీ ఈ ఊళ్ళో కనబడ్డావు, ఎందుకులా ఇక్కడికి వచ్చావు అనుకోవు, ఎందుకు పుట్టావని అనుకుంటావు. నువ్వే మాయ చేసావు కానీ ఏంటి పందికొక్కకి ఎండి చేప దొరికినట్టు మొఖంలో అంత ఆనందం? ఏండే నాకు ఈ ఫోటోలో పిల్లకి పెళ్ళండి.
ఇదే విధంగా పిల్లకు చూపించడానికి ఫోటో అడుగుంటారే ఎవరిది పంపించా ఎగతాళి చేయమాకండి సిగ్గేస్తుందా? మాట్లాడకరా చస్తున్నాను వాసన భరించలేక. ఎందుకురా పైడిగాని ఏడిపిస్తున్నారు? ఏం లేదన్నయ్య వీడికి పెళ్ళట. అవునన్నయ్య పిల్ల సూపర్ గా ఉంది చూడు. అవునా బాయ్ బాబు. నాకొకటి పైడిగాడికి రాగి మాట. నువ్వు వెళ్ళి బాబు, నేను పద, పద. పంపిస్తాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. కూర్చోరా కూర్చో వద్దన్నయ్య. కూర్చో వద్దన్నయ్య. కూర్చో. మ్మ్? మ్మ్. నీకు పెళ్ళ అవునన్నాయ్, పెళ్ళనగానే నా మొహం బ్రైట్ గా అయింది కదన్నాయ్. రే పెళ్ళనగానే మొహం బ్రైట్ గానే ఉంటుంది. అసలు చేసుకోకపోతే లైఫ్ అంతా బ్రైట్ గా ఉంటుందిరా. చివరిదాకా ఈ ఇంట్లో పిల్లల కేరింతలే ఉండవు. 30 ఏళ్ల తర్వాత 5 ముసలోళ్ళ దగ్గులే ఉంటాయి. అన్నాయ్, నీకంటూ ఓ పిల్ల ఇంట్లో అడిగడితే అన్నదమ్ముల్ని ఎడతీసేస్తుందని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నోట్ దిస్ పాయింట్ ఎవరా అన్నారు. గుడ్ క్వశ్చన్. అమ్మ నాన్న ఉన్నారు కదా, ఉన్నారు. విడగొట్టేస్తుందిరా. షార్ట్గా చెప్తా, షార్ప్గా విను. ఇప్పుడు నువ్వుగా ఉన్నావు, ఈ అమ్మాయిగా ఉంది. పెళ్ళయిందనుకో, నువ్వు ఈ అమ్మాయి కోసం మారాలి, ఈ అమ్మాయి నీ కోసం మారాలి. చివరికి ఇద్దరికి మిగిలేది ఏడుపే. ఇదిగో రాగి మల్టు తాగుతూ బాగా ఆలోచించు. పో 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 పో. అమ్మయ్యా, ఆల్రెడీ షాక్ కొట్టినట్టే ఉంటది నీ మొహం, తోడు షాక్ రియాక్షన్ ఒకట. పైడి తల్లి కనక మహాలక్ష్మి. శుభలేఖలు ఏం చేసావా? పిల్ల తెల్లగా ఉందన్నాయ్, లవ్ చేసేసాను. ఒరే వద్దురా అన్నాయ్, అందరికి శుభలేఖలు ఇచ్చేసానన్నాయ్. వద్దురా తప్పకుండా రావాలన్నాయ్. రే వద్దురా అలాగే తమ్ముళ్ళు కూడా తీసుకొచ్చాయన్నాయ్. వద్దురా. అన్నాయ్, నేను చాలా రే సంతోషంగా ఉన్నానన్నాయ్. అవస్థపడతావురా. తప్పకుండా తమ్ముళ్ళందరినీ తీసుకొచ్చేయాలన్నాయ్. రేయ్ పైడి, జాగ్రత్త, లారీ. తీసుకొచ్చేయాలన్నాయ్. భగవంతుడా, నీ బిడ్డని కాపాడు తండ్రి. ఈ పసుపు కుక్కలు కలకాలం ఉండాలి. చల్లగా ఉండి బాబు. నమస్కారం నమస్కారం అండి. అన్నాయ్, ఏరా, కొత్త పెళ్లి కొడక. ఇదేంటన్నాయ్? నీ పేరున మార్కెట్లో ఓ షాపు రాయించాను. కూలీగా ఎన్నాళ్ళు కష్టపడతావు, ఇక నువ్వు యజమానివే. అన్నాయ్, లేరే ఏంట్రా పైడి? నిమిషానికి 20-30 సార్లు తమ్ముడు పైడి తల్లి అని పిలిచేవాడివి. ఏదో మాట వసుకలా అంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడి నుంచి పిలిచావన్నాయ్. వెళ్ళు 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 వెళ్ళు. భలే వాడివన్నయ్య, ఎవరికి తెలియకుండా ఎప్పుడు రెడీ చేసావు? మన కూడా ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. పో పో పో, నువ్వురా. అది బాబా, నువ్వు రామ్మా. చెప్పమ్మా. నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా నాన్న? అదేం లేదమ్మా, తిరునాళ్ళ ఏర్పాట్లో ఉన్నా. నాన్న, చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతి విషయాన్ని నా ఇష్ట ప్రకారమే చేసేందుకు అనుమతిచ్చారు. కానీ నా పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారం అని అన్నారు. నాన్న, నేను ఇక్కడ ఒక ఆయన్ని కలిశాను. మన కుటుంబానికి ఆయన అన్ని విధాలా తగినవారు అయి ఉంటారు నాన్న. తప్పకుండా ఆయన మీకు నచ్చుతారనే నమ్మకం నాకుంది. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను నాన్న. నేను ఆయన్ని
లవ్ చేయొచ్చా నాన్న? లోకంలో లవ్ చేయనా అని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురు నువ్వే అవుతావమ్మా. ఆ అబ్బాయిని తీసుకురా, కూర్చుని మాట్లాడుకుందాం. తప్పకుండా తీసుకొస్తాను నాన్న. సంక్రాంతికి ఎడ్ల బండిలో తిప్పినట్టు మమ్మల్ని వాళ్ళ జీపులో తిప్పుతున్నావా? ఏంటన్నయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గోమతీదేవి ఆ అమ్మాయి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారట. మీ అందరి సాక్షిగా మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయబోతున్నా. పోయి బయలు. ఆ దేవుడే కాపాడాలి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. లేదు, చెప్పండి. మీరు తప్పుగా అనుకోనంటే అనుకోను, చెప్పండి. మీరు నాకు నచ్చారు. మీకు? అయ్యా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అన్నయ్య వదిలే దించి మూర్తాలు కూడా పెట్టించుకుని వచ్చాయి. అలాగేరా. సరే బయలుదేరండి. బండి బయలుదేరని అన్నయ్య, మేము వెళతాం. రే బయలుదేరండి రా. ఎందుకురా కూడా పరిగెడుతున్నారు? కమలా ఇలా రా రా. అన్నయ్య ఇదే అన్నయ్య నేను లవ్ చేస్తున్న అమ్మాయి. ఏమంటున్నావురా? లవ్వా? అన్నయ్య రా 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 పూజ, నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎలా ఉందన్నయ్య? రే నువ్వునా? అనిత రా 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 రా. అనియా అనియా, ఇది నేను లవ్ చేసే అమ్మాయి అనియా. అనిత నువ్వా? సరే సరే. సర్ప్రైజింగ్. కొన్ని రోజుల గ్యాప్ లోనే లవ్ చేసేసిందండి. ఏ నువ్వు లవ్ చేయరా? అమ్మా నమస్కారం అమ్మా. మా అబ్బాయి అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. ప్రేమ కంటే పగ ప్రతీకారాలే ముఖ్యం అంటూ రౌడీల్లా తిరిగిన వాళ్ళలో వీడు ఒకడమ్మా. మన గ్రామంలో అందరికీ ప్రేమ అంటే ఏమిటి, అభిమానం అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటని వివరంగా అర్థమయ్యేలా చెప్పింది మీ నాన్నగారేనమ్మా. నేను మాత్రమే కాదమ్మా, మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటారమ్మా. తమరు చల్లగా ఉన్నారు. చాలా సంతోషం అండి. ఉంటారమ్మా. అలాగే. చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీ నాన్నగారు. అందుకే అంత గొప్పగా చెప్పాడు. ఆయన మా నాన్న గురించి గొప్పగా ఏమి చెప్పలేదు, ఉన్నమాటే చెప్పారు. 6 ఏళ్ల ముందు మా ఊళ్ళో ఎప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉండేవి. మా నాన్నగారి మీద ఉన్న గౌరవం కొద్దీ అందరూ ఆయన మాట వినేవారు. మా ఊరిని ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గొడవ జరిగినా మా నాన్న అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పేవారు. కానీ మా అన్నయ్య స్వభావం పూర్తిగా మా నాన్నగారికి విరుద్ధం. నేను ఊరు ప్రశాంతంగా ఉండాలని పాటు పడుతున్నాను. పగా ప్రతీకారం కత్తి తీసుకుని బయలుదేరతావా? మీ మార్గంలో వెళ్తే ఏది కుదరదు నాన్న. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి. తల్లి లేని బిడ్డకి తండ్రి వై ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. ఈ విషయంలో మా అన్నయ్యకి నాన్నకి తరచు ఇంట్లో గొడవలు జరుగుతుంది. ఒకసారి ఊళ్ళో ఏదో గొడవ జరిగినప్పుడు మా నాన్న సర్ది చెప్తుండగా ఆయన మాట ఏమాత్రం లెక్క చేయకుండా మా అన్నయ్య కత్తి తీసుకుని బయలుదేరాడు. అలా వెళ్ళిన మా అన్నయ్య తిరిగి రాలేదు. తను చనిపోయాడన్న కబురు మాత్రం వచ్చింది. ఎప్పుడైతే నా మాట కాదని పగా ప్రతీకారం వెళ్ళాడో అప్పుడే నా కొడుకు చచ్చిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న సమయం ఇంటికి రాకూడదు. అక్కడే సమాధి చేసేయండి. మీ అమ్మ ప్రసవంలో పోయింది, మీ నాన్న ఆవేశంలో పోయాడు. అయ్యా వాళ్ళందరికీ చాలు.
చాలు. ఇంకా ఎంతమంది పిల్లల్ని అనాథులు చేస్తారు? ఈ మట్టి మీద పడిన చివరి రక్తపు బొట్టు నా ఇంటి రక్తంగానే ఉండిపోనివ్వండి. వెళ్ళిపోండి అయ్యా. ఆనాటి నుంచి మా నాన్నగారి మాటకి కట్టుబడి గ్రామంలో ఎవరూ కత్తి తీయలేదు, రక్తం చిందించలేదు. లోకంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా జీవించాలని నాన్న అనుకుంటారో మీరు అచ్చం అలాగే ఉన్నారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ గుణం, తప్పకుండా మా నాన్న మిమ్మల్ని ఇష్టపడతారు. మన పెళ్లి జరుగుతుంది. గోము ఓసారి లే. ఆ? లే రా. ఎక్కడికి? రా ఎక్కడికి? చెప్తాను. ఏమైంది? అన్నయ్య, మా మీద నీకు కోపమేం లేదుగా? మీ మరదలు నీకు నచ్చినట్టేగా? నాకేం కోపం లేదురా తమ్ముడు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.
మిమ్మల్ని పంపింది? చెప్పు. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ తమ్ముళ్ళు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు, కానీ మీరు నేనిప్పుడు చూస్తున్నది విన్నది అంత అబద్ధమేనా? నా తమ్ముడు నా గురించి నీతో ఏం చెప్పారో నాకు తెలియదు. ఏదైనా నా మనసుకి తప్పనిపిస్తే ఎందుకు ఎవరిని ఏమాత్రం ఆలోచించాను, దొక్కి పారేస్తాను. అందుకని ఎవడు ఎప్పుడు ఎటు నుంచి నా మీదకి కత్తి దూస్తాడో తెలియదు. ఇదే నేను, ఇలాగే పెరిగాను, ఇదే నా జీవితం. విధో మరొకటో నాకు తెలియదు. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వల్ల కాని పరిస్థితుల వల్ల కాని ఓ ఈగ కూడా నీ మీద వాళ్ళనివ్వను. గోము, గోము. డాక్టర్, ఎస్, తనకిప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్. షాక్ వల్ల భయపడ్డారంతే. చిన్న చిన్న గాయాలే. స్పృహలోకి రాగానే మీరు తీసుకువెళ్ళొచ్చు. నథింగ్ టు వరీ. థ్యాంక్స్ డాక్టర్. ఓకే. వదినకి ఎలా ఉందన్నయ్య? ఏం పర్లేదు, నయమవుతుంది, భయపడక్కర్లేదు. ఆ వీరభద్రం దొరికాడా? వెతుకుతున్నావనయ్య. వాడి ఇల్లు, తోట, రైస్ మిల్ ఫ్యాక్టరీ, టింబర్ డిపో ఒక్క చోటు వదలకండి. రైస్ మిల్ తాళం వేస్తున్నానయ్యా. జాగ్రత్తగా వెతుకు, వదలకు. దొరికాడా? ఎక్కడా లేరన్నయ్య. అన్నయ్య, వదినకి ఎలా ఉందన్నయ్య? ఏమైందన్నయ్య? తను వెళ్ళిపోయిందిరా. భోంచేసి పడుకోండ్రా, ఒట్టి గడుపుతో పడుకోకండి. మనం తప్పు చేస్తున్నావా? ఇన్నాళ్ళు మనం చేసిందేరా తప్పు. మనం ఇక్కడ ఉన్నంత వరకు అన్నయ్య మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు, తన గురించి ఆలోచించడు. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నయ్య. రేయ్, వచ్చి బండెక్కండ్రా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరి కోసం దేనికోసం నీ కంటతడి చూడలేదు. మొట్టమొదటిసారిగా నీ కన్నీళ్లు నే తట్టుకోలేకపోతున్నాను. నిజం చెప్పన్నయ్య, తను నువ్వు ప్రేమించట్లేదు. నీకు దక్కని సంతోషం తమ్ముళ్ళని మాకు వద్దు. నన్నేం చేయమంటారా? తనని మా వదినగా ఈ ఇంటికి తీసుకురా అన్నయ్య. మీరు చిన్నతనంలో అమ్మ కావాలి అమ్మ కావాలి అని మారాన్ చేసేవారు.
అమ్మ రేపొస్తుంది ఎల్లుండొస్తుంది అని చెప్పేవాణ్ణి. నిజమని నమ్మి నిద్రపోయేవారు. మీకు అదే అలవాటైంది. ఇది కూడా అంతేరా. వచ్చి పడ్డెక్కండి. రావన్నయ్య, నువ్వెంత చెప్పినా మేము రాము. ఆవిడే వదినా అని చెప్పు, మేము మీతో వస్తాం. మేము ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అన్నయ్య. ఝాన్సీ ఆగవే. ఝాన్సీ నా వల్ల కావట్లేదు. ఆగవే. నోరు ముయ్యవే. అలాగే ఊరికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలాగే డల్ గా కూర్చున్నావు. రాక వెళ్ళి ఆడుకుందాం రా. అత్తయ్యని ఇబ్బంది పెట్టుకుని వెళ్ళి ఆడుకో. అయ్యో నాకు పనుందమ్మా, నువ్వు వెళ్ళు. నా జీవితం తన్నుకొడలతో నరుక్కొడలతో ఇంతవరకు మొరటగానే సాగింది. కానీ నా మనసరిగి నేనెవరిని మోసం చేయలేదు. తెలుసో తెలియకో నువ్వు మోసపోవడానికి నేను కారణమయ్యాను. నేను నీకు మాటిస్తున్నాను. నేను ఎటువంటి వాడిని అనుకుని నువ్వు ప్రేమించావో అదే విధంగా మారొచ్చాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే గోము. నాకు నువ్వు కావాలి. నువ్వు నన్ను ప్రేమించావు. నీకు నేను కావాలి. మన కోసం నీ మనసుకు నచ్చినట్టు నడుచుకుంటాను. ఎవరమ్మా? వీరేంద్ర? అవునండి. ఏంటమ్మా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపల రా బాబు. మీరు రండి. 2 రోజుల క్రితమే వస్తారని గోము చెప్పింది. రండి, కూర్చోండి. కూర్చో బాబు. అమ్మా మంగళ, నీకు కొనిచ్చాను కదా. బాబు, మా అమ్మ నా భార్య మంగళ, నా తమ్ముడు భార్య కూతురు. అమ్మా గోము చెప్పింది ఈయన గురించే. వీరేంద్ర. కూర్చో బాబు. మీ ఆయనేడమ్మా? లోపలున్నారు. సత్యమూర్తి. ఈ సఫారీలో సల్మాన్ కంటే అందంగా ఉన్నావు కదరా. చూడలేదు సార్. చూసి ఉండాలి. సారీ అండి. అన్నయ్య, మా బాబాయ్ కొడుకు సత్యమూర్తి తిరునాళ్ళకి వచ్చాడు. మేము బయలుదేరుతామండి. అప్పుడే బయలుదేరతారా? రేపటి నుంచే తిరునాళ్ళు. చాలా బాగా జరుగుతాయి. అన్ని రోజులు ఉండి చూసి వెళ్ళండి. లేదండి, మేము బయలుదేరుతాం. ఈసారి వాళ్ళు వెళ్ళిపోతామంటుంటే ఎందుకని అడ్డుకుంటావు? ఏం బాబు, ఏమన్నా అర్జెంట్ పనులున్నాయా? మరి ఇంకేంటి, ఇక్కడే ఉండి తిరునాళ్ళు చూసి వెళ్తున్నారు. ఏమంటారు? ఈ ఫ్యామిలీలో అందరూ సాఫ్ట్, నేను ఒక్కడే హార్డ్. ఏంటి ఆడా? వీడారడుగుల బుల్లెట్. ఎవరు ఆరును కొట్టేది? నువ్వు ఆరును కొట్టగలేంది, నేను మందు కొట్టకూడదా? నీ ఒళ్ళో కూర్చొని మందు కొడతాను రా. పిల్లలు భయపడిపోయాడు. నేను సారీ చెప్పాలనుకున్నావా? ఇంతకుముందు నేను ఎక్కడా చూశానా? ఏమో తెలీదు. అయ్యో, మరి ఎక్కడో కలిసావయ్యా. తిరుగు. అటు కాదు, ఇటు తిరుగు. టర్న్. గబాల తిరుగు.
మనం కలిసావయ్యా. నువ్వు నాకు ఏదో ఇచ్చావు, నేనే తీసుకున్నా. నేను చాలు చాలు అంటున్నా కూడా నువ్వు గ్యాప్ లేకుండా ఇచ్చేసావు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏమాత్రం నీ యాంగిల్ నువ్వు ఆలోచించు, నా కోణంలో నేను ఆలోచిస్తా. అదే మీ రూము. ఇక పోండి, కనిపెడతా. రేయ్, ఆ పెద్ద ఆయన మనల్ని ఇక్కడ ఉన్నది తిరునాళ్ళ కోసం కాదు, మనల్ని టెస్ట్ చేయడానికి ఏమన్నా డౌట్గా ఉంది. డౌటే లేదు, వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి పొత్తు కుదురుతుందని టెస్ట్ చేయడానికి ఉండమన్నాడు. వచ్చిన 5 కేడిగాళ్ళని నాకు అనిపిస్తోంది. సత్యమూర్తి, నువ్వు కనిపెట్టేస్తారా? మనం వెతుక్కుంటూ వచ్చిన టార్గెట్ ఇక్కడే ఉంది. పోయినసారి మిస్ అయింది, ఈసారి తప్పకూడదు. అంకుల్, మీకు ఏనుగు ఆట ఆడడం తెలుసా అంకుల్? వామన గుంటలు. మరి నా అంతప్పుడు మీరు ఏం చేసేవారు? పని చేసుకునేవాడినమ్మా. ఝాన్సీ, అత్త పిలుస్తోంది, వెళ్ళు. గోమతీదేవి ఇష్టపడితేనే ఈ పెళ్లి జరుగుతుంది. గోమతీదేవి ఇష్టపడకుండానే మేము ఇక్కడికి వచ్చామా? ఆ గోమతీదేవిని చెప్పలా, ఈ గోమతీదేవిని చెప్తున్నాను. ఆవిడ పేరే మీకు పెట్టారా? ఆ, నా పేరే దానికి పెట్టారు. అత్తయ్య, మొదలెట్టేశారా? బాబు, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. అలాగేనమ్మా. రండయ్యా, వచ్చేలా కూర్చొని మెక్కండి. సత్యం, అన్నయ్య, నువ్వు వెళ్ళాటు కూర్చో. అన్నయ్య, వెళ్ళరా. అన్నయ్య, ఇది పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఇవ్వు, 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 ఇవ్వు అబ్బాయి. లేదు, నువ్వు నాకు పలహారం ఇవ్వలేదు, ఇంకేదో ఇచ్చావు, వేరే వేరే ఏదో ఇచ్చావు. కనిపెడతా. వీరేంద్రకు వడ్డించమ్మా. చాలు. తను అలాగే అంటాడమ్మా. ఇంకో 4 వడ్డించు బాబు. తృప్తిగా కడుపు నిండా తిను. అలాగే అమ్మా. అంకుల్, అటు చూసింది చాలు. అట్లీస్ట్ దాగుడు మూతలు ఆటైనా తెలుసా మీకు? తెలుసమ్మా. అయితే రేపు ఉదయం ఆడుకుందామా? అలాగే. పోను పోను నాకు మీరు బాగా నచ్చేసేలా ఉన్నారు. ఝాన్సీ, అలా ఇబ్బంది పెట్టకూడదమ్మా. భోంచని. బాబు, ఇది మా ఇంట్లో ఒక అలవాటు. ఒక పూటైనా అందరం కూర్చుని ఇలా భోంచేస్తాం. మీ ఇంట్లో కూడా ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏంటిది, ఇలాంటి బేవర్స్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అన్నయ్యకి కూతురు ఎలా పెంచాలో తెలియలేదు. నేను నా కూతుర్ని ఎలా పెంచాను. మీరు బీఎస్సీ కెమిస్ట్రీయేనా? నేను కెమిస్ట్రీయే. ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ, నేను బీఎస్సీ కెమిస్ట్రీ నచ్చలేదు. సత్యం, అన్నయ్య, బాబు, మెల్లగా మెల్లగా మెల్లగా. గోము, నీళ్ళు తీసుకురా. జాగ్రత్త బాబు, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు.
థ్యాంక్స్. ఎక్కడంటే అక్కడ పడుకుంటూ ఎక్కడంటే అక్కడ తింటూ అసలు పద్ధతి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేశాం. కానీ జీవితం అంటే ఇదని ఇక్కడ మిమ్మల్ని చూశాక తెలిసింది. ఇంత ప్రశాంతతని సంతోషాన్ని ఇంతవరకు మేము అనుభవించలేదు. నీ కుటుంబం కోసం నీ కోసం నేను మారడమే కరెక్టు. నువ్వు నా కోసం మారకూడదు. మీరు గెడ్డంతో అందంగా ఉండేవారు. ఇప్పుడు గెడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నారు. గడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నావట. కళ్ళు కళ్ళు కలిసే వేళ బిడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఇదేంటమ్మో గుండెలు గుండెని తట్టే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఇదేంటమ్మో ఒక బంతి పువ్వె వెండి వెన్నెలల్లే మారి ముందుకొచ్చి వాలిందే చెలిలాగా మీరు పల్లె నన్ను మీటి ముద్దు పాడమేసి ముగ్గుల్లోకి లాగింది ఇతడేనా ఇతడేనా పోటీ పడ్డ నా రెండు కళ్ళు నీపై వాలి ముద్దులిస్తే హృదయం కూడా ఎదటికే వచ్చి కవితే పాడితే జవరాలా హో జవరాలా కళ్ళు కళ్ళు కలిసే వేళ బిడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఇదేంటమ్మో గుండెలు గుండెని తట్టే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఇదేంటమ్మో ప్రియా ప్రియా శ్వాసలే కలబడి క్షణమై మరపులై పదే పదే తలపులై పిలుపులై ప్రియా దారి చేరితే చెలియా నీ దారులలో నడిచే వరమీయవని జగమే నవరాగంతో మురిసేనంట తెలియదటే నేనై వచ్చి నీలా మారిపోయే వేళలో చెలికాడా బడే గుడై తోచెనే పరిమళం జతై ముదమాయనే నువ్వే లేని జీవితం ఆహ ప్రాణం లేని ఓ శిల్పమే కదిలే నీ కన్నులలో కురిసే నిరవిందెలలే మరులే నా ఊపిరిగా మదనా నిన్ను చేరిదనే చేయే పట్టి ప్రేమే పెట్టి లోకం మరువని జవరాలా ఓ జవరాలా కళ్ళు కళ్ళు కలిసే వేళ బిడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఇదేంటమ్మో గుండెలు గుండెని తట్టే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఇదేంటమ్మో ఎవరా మన బెయిల్ పెంచలేలాగే ఎవడో బెచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడా రే బెయిల్ పెంచలేయనరా రే బెయిలు ఇక్కడేం చేస్తున్నావురా? ఇప్పుడెందుకు 12 గంటల తర్వాత బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడే అమ్మాయిల బెడ్షీట్ కప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?
ఇక్కడ నలుగురు నీట్ గా సేవ్ చేసుకుని వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మేవాళ్ళ సాఫ్ట్ గా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు సంతకాలు పెట్టాల్సిన కేసుల్లో నేను సమాధానం చెప్పలేక గడ్డం పెంచుకుని ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాను రా. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? కేసు అంటే ఏంటి? రేయ్, ఇలా అంటం చాలా అన్యాయం రా. క్వార్టర్ని పాకెట్ లో దాచేయచ్చు, కానీ బీరు బాటిల్ దాచి పెట్టాలనుకుంటున్నారే, ఇట్స్ నాట్ గుడ్. మా అన్నకి పెళ్లి జరగకుండా మేము ఇక్కడి నుంచి కదలం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. దుప్పట్లు దూరి పోకి ఏం చేస్తున్నట్టు? ఇక్కడేదో జరుగుతుంది. వీడెవడ కొత్తగా ఉన్నాడు? వీడు మా చిన్నాన్న గారు అబ్బాయి. ఊళ్ళో మాతో పాటే ఉంటాడు. ఇప్పుడు తిన్నాళ్ళు చూసి వెళ్ళడానికి వచ్చాడు. బాబు, మీ బంధువుల అబ్బాయే కదా? అవును. ఉండి తిన్నాళ్ళు చూసి వెళ్తాడు. అలాగే ఎవరన్నా కనిపిస్తే చాలు తిరునాళ్ళు చూడమని ఇంట్లో ఉండమంటాడు. తప్పకుండా తప్పకుండా తప్పకోండి. ఏంటన్నయ్యా నేను రాకుండానే తిరునాళ్ళు మొదలెట్టేశావు? నువ్వు లేకుండా ఎలా జరుగుతుందమ్మా? ఏం బావా, వ్యాపారం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటి, పోయిన వారమే కొత్త వ్యాపారం మొదలెట్టారు ఈయన. బాగుంటుందమ్మా. ఎలాగోలా మన పని అయిపోవాలరా. బిగ్ ఫ్రెండ్ పరిగెత్తే ఆట ఆడుకుందామా? బండిలో పరిగెత్తే ఆట ఎలా ఆడుకుంటావే జాని? అయితే నాకు కొబ్బరి బొండం కొనివ్వు. ఇవ్వు బిగ్ ఫ్రెండ్, ఇవ్వు. ఇక్కడెందుకమ్మా ఆగారు? కొబ్బరి బొండం కోసం ఆగాం. నువ్వు తాగుతావా? వద్దమ్మా, మీరు తాగి త్వరగా ఇంటికి వచ్చేయండి. బిగ్ ఫ్రెండ్, నువ్వు కారు తోలబోతున్నావా? తాతగారి కారు ముందెళ్ళిపోయిందిగా, తరిమి పట్టుకుందామా? ఐ చాలీ. ఏసేండ్రా వద్దని దూరంగా తప్పుకున్నా ఎందుకులా నన్ను వెంటాడి రెచ్చగొడుతున్నారు? నన్ను చంపమన్నవాడు ఎక్కడున్నాడ్రా? చెప్పరా, నా ప్రాణాలు కావాలా? రమ్మన్రా, నా దగ్గరికి వాణ్ణి రమ్మన్రా. చెప్పడానికి వచ్చింది నిన్ను కాదు, ఆ సదాసు కుటుంబాన్ని. ఏమంటున్నావురా? నిజం చెప్తున్నా, ఆ రోజు ట్రైన్ లో చంపాలనుకున్నది కూడా నిన్ను కాదు, సదాసం కూతుంది. అనవసరంగా నువ్వే అడ్డొచ్చావు. నిన్ను పంపిందవడరా? నాగరాజు వైజాగ్ జైలు నుంచి స్పాట్ పెట్టాడు. కుటుంబాన్ని అంతా లేపేమన్నాడు. సార్, ఎవరో మీకోసం వచ్చారు.
ఎవరు? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. సదాశివం గారి కుటుంబానికి ఏదైనా హాని చేయాలనుకున్నావో నీతో నేను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాను. 2 సార్లు గురి తప్పినప్పుడే అనుకున్నాన్రా, ధైర్యం ఉన్న మగాడు ఆ ఇంట్లోకొచ్చి దిగుంటాడు అని. నీకు సదాశివం గారి కుటుంబానికి ఉన్న పగ ఏంటో నాకు తెలీదు. అది ఎటువంటి పగైనా సరే మర్చిపో. మర్చిపోవడమా? తిండి తిని బ్రతికే వాడిని చూసుంటావు, పొట్టి మంచినీళ్లు తాగి బ్రతికే వాడిని చూసుంటావు. పగను మాత్రమే ఊపిరిగా అనుకుని బ్రతికే వాణ్ణి చూసావా? చూడు! ఏంటయ్యా ఇది? చూడండి, పోయిన తిన్నాళ్ళకి వసూలైన డబ్బుతో ఈ ఊరి జనానికి సాయం చేద్దాం. ఇది మీకు సమర్థమే కదా, తీసుకోండి. వద్దండి, మీకు దండ పెడతామండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు వద్దంటున్నారు? వద్దు స్వామి, మాకు సాయం చేస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మీ మంచి మనసుకు మీరు చల్లగా ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైందమ్మా? కుక్క బతుకు బతుకుతున్నామయ్యా. ఆ దుర్మార్గులు ఇద్దరి దగ్గర చిక్కుకొని బానిసల్లో ఉన్నాం. అయ్యా వదిలేండి అయ్యా, మా అమ్మాయిని వదిలేండి అయ్యా. సంతకం పెట్టు. పెట్టు. బయటికి పో. అవుట్. బయటికి పో. మా అయ్యగారి మీద కంప్లైంట్ ఇస్తావా? ఇది కూడా బీమా డబ్బు కోసమే. వాళ్ళే ఫ్యాక్టరీ తగలెట్టుకొని మా జనాన్ని చంపేశారు. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎవరు సార్? అడిగి మణికి బానిసలుగా బతకడానికి అలవాటు పడిపోయారు. ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. నేను ఇస్తాను కంప్లైంట్. మిమ్మల్ని చంపేస్తారయ్యా, వద్దయ్యా. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఈ ఊరు కోసం నా ప్రాణాలు పోతాయంటే పోనివ్వండి. సంబంధమే లేని ఒక ఆయన మీకోసం చావడానికి సిద్ధమంటున్నారు. ఎవరైనా ఒక్కరు సంతకం చేయొచ్చు కదా. నేను సంతకం పెడతాను. నా మొగుడిని చంపేశారు, నా బిడ్డ జీవితం నాశనం చేశారు. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? ఎక్కడ పెట్టాలి? నేను పెడతాను సంతకం. ఎక్కడ పెట్టాలి చెప్పండి. కూర్చోన్నా, మన దగ్గర లేదంటూ లేదు నాన్న. పదవి ఒక్కటే లేదు. నామినేషన్ వేయి నాగభూషణం, ఒక్క నిమిషం. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. ఎవడిచ్చాడ్రా కంప్లైంట్? ఎవడ్రా సాక్షి? ఒక్కరు కాదు, ఊళ్ళో అంతమంది కలిసి సాక్షి సంతకాలు పెట్టారు. అయ్యా, మన కంపెనీ సీల్ పెట్టేశారయ్యా. బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసేసారయ్యా. అబ్బా కొడుకులు కలిసి ఎంతగా ఆడారో. లోపలికి రండిరా, పోలీసు ఓడి ఊటు దెబ్బేమిటో చూపిస్తాను. ఆగండి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. వదలండ్రా, వదలండ్రా. మాట్లాడండి నాన్న, తీసుకెళ్ళండి. ప్లీజ్ మాట్లాడండి నాన్న. మాట్లాడండి నాన్న. నాన్న, మా నాన్న ఏదైనా కత్తి వేటుకి బలయ్యున్నా కూడా నేను ఊరుకునుండేవాణ్ణి. కానీ అవమానం భరించలేక చచ్చాడు.
వీధిలో గీకి గీకి తీసేన్రా మా నాన్న శవాన్ని. వదలను. చంటి వాళ్లతో ఆరంభించి కుటుంబం అంతటిని నరికేస్తాను. ఏమవుతుందిరా నీ వల్ల? నా చుట్టూ 300 పోలీసులు, 30 గార్డులు, 3 ఇన్స్పెక్టర్లు, 2 జైలర్లు ఉన్నారు. నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆ కుటుంబానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం. 4 గ్రూపుల్ని దించాన్రా. తిరునాళ్లలో ఒక గ్రూపు అందిన వాణ్ణి అందినట్టు అడ్డంగా నరికేస్తారు. మరో గ్రూపు పీకలు తెగ్గొస్తారు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరి మీద దాడి చేస్తారో పంపించిన నాకే తెలీదు. ఇంకో వారం రోజుల్లో నన్ను ఉరితీస్తారు. నా ప్రాణం పోయేలోగా చనిపోయిన మా నాన్న ప్రాణానికి సమానంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాను. అది నా కుటుంబం. ఇక్కడ నేను ఉండగా నువ్వేమీ చెయ్యలేవు. ఏంటన్నయ్య నువ్వనేది? ఈ కుటుంబం అంత పెద్ద ఆపదలో ఉందా? ఇది వాళ్ళతో చెప్పదా అన్నయ్య? ఎలా చెప్పమంటావరా? వాళ్ళను ఒకసారి చూడు. ఏ దిగులు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాన్ని చెడగొట్టాలా? ఇప్పుడే కొడుకును పోగొట్టుకున్న దుఃఖాన్ని మర్చిపోతున్నారు. వద్దురా, వాళ్ళలా ప్రశాంతంగా ఉండనివ్వు. దేవుడు మనల్ని ఈ కుటుంబంలోకి ఎందుకు ప్రవేశపెట్టాడా అని ఆలోచించాను. ఎందుకో ఇప్పుడు అర్థమైంది. ఏ కుటుంబం కోసమైతే మనం కత్తి కింద పడేశామో ఇప్పుడు అదే కుటుంబం కోసం కత్తి పట్టాల్సి వస్తోంది. ఇంకో 4 రోజుల్లో నాగరాజుకు ఉరిశిక్ష. ఏ దిక్కు నుంచి ఆపద ముంచుకొస్తుందో మనకు తెలియదు. ఇక్కడ మనకేమైనా పర్వాలేదు, వచ్చే వాళ్ళ నీడ కూడా ఈ కుటుంబం మీద పడకూడదు. బాబు ఓసారి ఇలారా. మాఫ్ కరో భాయ్. అందరూ వచ్చారా? వచ్చేసారు. ఝాన్సీ ఇక్కడే ఉండాలి. ఏమైంది చూడండి. ఝాన్సీ, 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 ఝాన్సీ. ఝాన్సీ, 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 ఝాన్సీ. హలో బిగ్ ఫ్రెండ్. చిట్టి తల్లి, ఎప్పుడు పరిగెత్తే ఆట ఆడదామా పరిగెత్తే ఆట ఆడదామని అడుగుతూ ఉంటావు కదా. అవును బిగ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆడుకుందామా? ఐ జాలీ. అదిగో నీ వెనకాల నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు చూడు. అవును బిగ్ ఫ్రెండ్. వాళ్ళందరూ బిగ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్. వాళ్ళ చేతికి చిక్కకుండా పరిగెత్తరా చూద్దాం. ఓకే బిగ్ ఫ్రెండ్. నేను అవుట్ కాలేదు బిగ్ ఫ్రెండ్. వేరే ఆట ఆడుకుందామా? ఓకే. ఏ ఆట? దాగుడు మూతలు. నువ్వు కళ్ళు మూసుకుని 8 లెక్కెట్టు. అంకుల్స్ అందరూ దాక్కుంటారు. ఓకే.
చెప్పకూడదు. ఝాన్సీ 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 బిగ్ ఫ్రెండ్ ఏం ఝాన్సీ ఇక్కడేం చేస్తున్నావు? 8 మంది అంకల్స్ దాక్కున్నారా? 8 మంది ఎవరు బాబు? తెలియదండి. ఈ ఊరు వాళ్ళు కాదు. శ్మశానానికి దారడిగారు, చూపించాను. తర్పణాల కోసం వచ్చుంటారు. దారి సరిగ్గా చెప్పారా? ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారా? రా, 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 రా. నీకోసం నేను ఎంత వెతికాను తెలుసా? చూడు నీకోసం అందరూ వెతుకుతున్నారు. ఒక్క చోట ఆగదా? బాబు ఏమిటంత రక్తం? గోమా, వెళ్ళండి, అందరూ తీసుకుందాం. ఏం లేదమ్మా, చిన్న గాయమే. ఎందుకండి వచ్చిన చోట తాగి తందనాలాడి పరువు తీస్తారు? వాళ్ళే పోసేశారే. అవును, నోట్లో వేలెడితే కొరకలేడు పాపం. బాబు, రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ. మా ఇంట్లో అది పెద్ద విశేషం. నువ్వు తప్పకుండా ఉండాలి, మర్చిపోకు. అలాగేనండి. కరెంటు పోయిందేమిటి? మంగళ, ఏమిటండి? కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే. అత్తయ్య ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? వర్షం వచ్చేటట్టుంది, ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తాతయ్య, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది తాతయ్య, మన ఇంట్లో మాత్రమే లేదు. అలాగా చూసిపోయి ఉంటుంది. మీరు ఉండండి, నేను చూసి వస్తాను కాస్త. ఇంకా ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి? వాళ్ళంతా ఎక్కడున్నారు? తెల్లవారుజాము 4 గంటల బ్రహ్మముహూర్త పూజకు అందరం వెళ్ళాలని చెప్పాను. మీ అందరం వెళ్ళొచ్చేసాం. ఓ ముఖ్యమైన పనుండి దేవుడి కన్నా ముఖ్యమైన పని ఏమిటో? మూడు రోజులుగా మీరు మామూలుగా లేరు. సమస్య ఏంటో నాకు తెలీదు. నాన్నగారి మనసు నొప్పించకుండా నడుచుకోండి. అంతా సక్రమంగా జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే నేను తట్టుకోవాలి.
అందరూ వెళ్ళి మీ బట్టలు మూటలు కట్టండి. ఎందుకు చెరువుకు తీసుకెళ్లి ఉతికి పెడతావా? బట్టలు ఉతకడం కాదు తమ్ముడు, మీ అందరినీ ఉతికి పారైపోతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ వదిలేశా. ఏ రోజైతే మా అన్నయ్య మీ అన్నయ్య మీద కోపడ్డాడో అదే కారణంగా పెట్టుకుని మీ తొట్టి గ్యాంగ్ని తరిమైపోతున్నాను. నోట్లేదు అంటుకుంది. నోట్లో అంటుకుందా? ఏముందిరా నోట్లో? గురుగారు మీ కుటుంబంతో మా కుటుంబానికి ఎలాగైనా సరే లింక్ ఇచ్చేయండి. నేను లింక్ ఇవ్వాలా? ఈ సత్యమూర్తి గురించి మీకేం తెలుసు? మా తాతయ్య ఆ కాలంలోనే 1000 మందికి అన్నం పెట్టేవారు. హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడా? ఈ సత్యమూర్తి సౌండ్ విని 2 ఆడపిల్లలు కళ్ళు తిరిగి పడిపోయారు. మా కుటుంబానికి సిగ్గు మానవరా లుంగీ షర్టు. అప్పుడు చెడ్డి బనే లేపరు మరి అలా. మీ సౌండ్ విని వాళ్ళు పడలేదు సార్. మరి ఒక్కసారి కిందికి చూడండి. మీ కుటుంబంలో సిగ్గు మానం గురించి చెప్పారు కానీ అండర్వేర్ వేసుకోవాలని చెప్పలేదా సత్యం? అయ్యో, అక్కడ ఊరకొక్క మాంసం కోసం నాకేసో చూస్తుందిరా. అందరూ కవర్ చేయండి రా. హలో, ఎవరు? నీ మొగుడిని కిడ్నాప్ చేశా. ఎందుకు కిడ్నాప్ చేసావు? వెంటనే 5 లక్షల డబ్బులు తీసుకు. అయ్యో, 5 లక్షల రూపాయల? 5 లక్షలకి నేను ఎక్కడికి పోతానండి? అయ్యో, ఆయన్ని చేయకండి, దయచేసి వదిలేయండి. ఏమైందమ్మా? ఆయన్ని చేసుకొని పడరాని పాటలు పడుతున్నారు అన్నయ్య. వ్యాపారం చేస్తానంటే నా నగలన్నీ అమ్మేశారు. ఇప్పుడు కూడా వడ్డీ వ్యాపారం దగ్గర 10 రూపాయల వడ్డీకి తీసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు కడితేనే కానీ ఆయన్ని మొదలని బెదిరిస్తున్నారు అన్నయ్య. సరే ఏడవద్దు, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు అడిగిన డబ్బు మా బాబా. బాబా అన్నం పోలేదు, మైకం అంతే. కట్లే పండ్రా. మార్కెట్ లారీలు అంటూ శ్రమపడే కంటే కదలకుండా చేసే ఈ కందు వడ్డీ వ్యాపారం చాలా బాగుంది. రేయ్, కట్లేపగా 6 గంటలో 5 లక్షలు తీసుకొచ్చావంటే నువ్వు బాగా డబ్బును వాడివే. ఇంకో 5 లక్షలు కావాలి, తీసురా. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? వడ్డీ వసూలు చేయడానికి 5 సుమోలు, 50 మంది రౌడీలు, మటన్ బిర్యానీ, మనిషికి ఒక ఆఫ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే న్యాయంగా ఉంటే కుదరదు. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా తీసుకొచ్చి. నేను ఎవరో తెలుసా? నా పదంటూ తెలుసా? నా మీసాలు రెచ్చగొట్టకు. వెళ్ళి త్వరగా 5 లక్షలు తీసుకొచ్చే. వెళ్ళు. బాబు నువ్వేంటి ఇక్కడ? మీకేదో సమస్యని. వద్దు బాబు, తప్పుగా మాట్లాడుతున్నారు. డబ్బు వెంటనే రెడీ చేయ. పద. నన్ను ప్రయత్నించమంటారా? వద్దు, చాలా చెడ్డవాళ్ళ ఉన్నారు. అయ్యో, అన్నయ్యని మీరు కొంచెం తక్కువగా అంచనా వేశారు. ఆయన పవర్ ఏంటో మీకు తెలియదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అయ్యో వద్దు, నాకు అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం అండి. మీ స్టైల్లో కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వీరభద్రం, కులాసారా? నా పేరు వీరేంద్ర. నీ 2 చేతులు మెలిపెట్టి ఒక్క తన్ను తన్నేననుకో, వెన్నెముక విరుగుతుంది. వీరేంద్ర నాకు ఇచ్చింది పంచింగ్ ఐటమా? నీ చేతులు మాత్రం నా చేతుల్లో ఉంటాయి. బాబు ఆయన అన్నయ్య ఆ మేసాలైట్ చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకోండి బాబు అంటూ దీనంగా వేడుకుంటుంటే వాడి మొగం చూసారా? మన్ను తిన్న పాములా ఉంది. ఒక్క గుద్దు గుద్దేననుకో, గుండె పగిలి చస్తావు. అయ్యా, అన్న ఇప్పుడేం చెప్తున్నాడంటే నీకు మనసు లేదా అని అంటున్నా. కరెక్ట్ గా పట్టేశారు. నీ 2 కాళ్ళని 4 ముక్కలుగా నరికాననుకో, ఊరూరు తిరిగి తప్పులు చేయవు కదా. కళ్ళు తడి పెడుతున్నాడు ఏమిటి వాడు? అన్నయ్య రిక్వెస్ట్ చేయడం మొదలెడితే అనకొండ కూడా ఏడుస్తుందండి. ఇంకి గొట్టంగడో లెక్క. తెలియక తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించండి అయ్యా. నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడే అర్థమైంది హీరో ఎక్కడా, విలన్ ఎక్కడా అని. ఇదిగోనండి మీ డబ్బు. ఈయన్ని పంపించొస్తానండి. సార్ రండి. చిట్టి, మీ ఊరి చుట్టుపక్కల ఉండకూడదన్నారు. ఇక్కడికి వచ్చాను.
ఇక్కడికి వచ్చేశారు. మీకు నార్త్ ఇండియా వచ్చే ఐడియా ఏమైనా ఉందా? చలో నార్త్ ఇండియా. అన్నయ్య ఆయన వదిలేసారా? ఆయనకేం కాలేదు. కంగారు పడకమ్మా, మీ ఆయనకి ఏమీ కాలేదు, స్పృహ తప్పాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ నాకు చెప్పకమ్మా, వీరేంద్రుడికి చెప్పాలి. సార్ నేను ఈ రోజు 3 చోట్ల స్పాట్ పెట్టాం. తప్పించుకోవడం వాడి వల్ల కాదు. ఏసేరా, కత్తికో కండగా నరికేయండి. శరీరం ఆనవాళ్ళు తెలియకుండా మట్టిలో కలిసిపోవాలి. ఏమైంది బాబు? ఏం లేదండి, కుక్క అడ్డొచ్చింది. ఏమండి, నా చేయి పట్టుకోండి. ఏమండి, నాకేం కాలేదురా. ఎందుకు ఏడుస్తాం మంగళ? ఎందుకమ్మా ఇదంతా? మన వీరేంద్రే తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడాడు. గొప్ప పని చేసావు బాబు. నువ్వు కాపాడింది మా అయ్యగారిని మాత్రమే కాదు, ఈ ఊరు సంతోషాన్ని కూడా. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందన్నయ్య. రేపు సూర్యుడు ఉదయించేసరికి ఈ ఇంటికున్న ఆపదలన్నీ తొలగిపోతాయి. తెల్లారక ముందే నాగరాజుని గురి చేస్తున్నారు. ఇంకా ఎందుకురా ఆలోచిస్తావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? చాలు, ఆలోచించింది చాలు. మన అమ్మాయిని గౌరవంగా చూశాడు, మన కుటుంబ గౌరవాన్ని కాపాడాడు, ఇప్పుడు నీ ప్రాణాలను కూడా కాపాడాడు. నేను నిర్ణయానికి వచ్చేశాను. నా మనవరాలికి వీరేంద్రకి పెళ్లి. వీరేంద్ర ఇంటి కాబోయే అల్లుడు. సరేనమ్మా, నా నిర్ణయం అదే. మనస్ఫూర్తిగా సంతోషంగా వీరేంద్రకి నా కూతుర్నిస్తున్నాను. తిరునాళ్ళు అవగానే మంచి రోజు చూసి ముహూర్తాలు మంచి రోజు నేను చూసేశాను. తిరునాళ్ళు జరిగిన మర్నాడే ఉదయం 7:15 చిరంజీవి వీరేంద్రకి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గోమతీదేవికి నా సమక్షంలో నిశ్చయం జరుగుతుంది. గోమతికి ఇతనే తగినవాడు. ఎందుకింత మార్పు? తమ నాకు ఇచ్చింది ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికైనా వచ్చిందే. కొట్టండి బాజారు, మోగించండి భజంత్రీలు. అనే ఊరేడానికి తీసుకెళ్తుండగా నాగరాజ్ తప్పుకున్నట్ట.
ఝాన్సీ ఏంటిది? ఎక్కడి నుంచి తీశారు ఇవి? అయ్యా, ఈ కత్తికి నెత్తురు మార్కులున్నాయి. ఏంటమ్మా, ఏం జరుగుతోంది? వీరేంద్ర బండిలో రక్తపు మరకలున్న కత్తులున్నాయి. చెప్పండి, మీ బండిలో కత్తులు ఎలా వచ్చాయో చెప్పండి. నాన్నగారు అనుమానిస్తున్నారు. మీరు నా కోసం మారారు కదా, నిజం చెప్పండి. నువ్వు ఆగమ్మా. మీ బండిలో ఉన్న కత్తులకి, ఆ కత్తులకున్న రక్తపు మరకలకి మీకు సంబంధం ఉందా? సంబంధం ఉంది. నా పగ నన్ను వెంటాడింది. కత్తి చేత పట్టాల్సి వచ్చింది. ఇది నా పగ. ఈ పోట్లాట వల్లే నా కొడుకును పోగొట్టుకున్నాను. నీకిచ్చి చేసి నా కూతురు పోగొట్టుకోలేను. ఈ ఊళ్ళోకి కత్తులు కొడవుళ్ళు రాకూడదనుకున్నాను, కానీ వాటిని నా ఇంట్లోకి తీసుకొచ్చేశావు. శక్తి లేదు బాబు, ఇంకో చావుని తట్టుకునే శక్తి లేదు. చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి ఇల్లు వదిలి వెళ్ళిపో. మనల్ని ఎందుకు ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు? మనల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు తాతయ్య. రేయ్ రేయ్, మొత్తం కుటుంబాన్ని ఎత్తుకెళ్ళిపోయావు కదరా. ఆ కుటుంబాన్ని కాపాడే తొందరలో నీ తమ్ముడి సంగతి గాల్లోకి వదిలేసావు కదరా. నీ తమ్ముడి రక్తం వెచ్చగా ఉందిరా. ఆ సదాశివం కుటుంబాన్ని నాకు అప్పగించి నీ తమ్ముడిని తీసుకెళ్ళు. ధర్మ, ఫణీంద్ర, మీ దృష్టంతా ఈ కుటుంబం మీద ఉంది. ఉపేంద్ర, ఆ సదాశివం కుటుంబం ఎక్కడున్నారా? చెప్పరా? చెప్పు.
నీకు కావాల్సింది మా ప్రాణాలే కదా. వీరేంద్రని ఎందుకు కొడతావు? అతనికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటా? నీ ఇంటిని వల్లకాడుగా మార్చాలనుకుంటున్న నా ముందు నిలబడి నన్ను దాటి వెళ్ళరా చూద్దామని సవాలు విసిరా. ఏంటి సంబంధమా? రన్నింగ్ ట్రైన్ లో నీ కూతుర్ని నరికేయమని మనుషుల్ని పంపిస్తే ఈ వీరేంద్ర గాడే అడ్డుపడ్డాడు. నా రౌడీల బారి నుండి నీ కుటుంబాన్ని, లారీ దాడి నుంచి నిన్ను అడుగడుగున అడ్డుపడి కాపాడాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దాచిపెట్టి కాపాడాలనుకున్నాడు. నీ తమ్ముణ్ణి చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను, చెప్పలేదు. నిన్ను చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాను, అప్పుడు చెప్పలేదు. రేయ్, కళ్ళు తెరవరా. నువ్వు చూస్తుండగా మీ వాళ్ళందరినీ చంపేస్తాన్రా. ఏసేరా. ఓ ఓ ఓరా. ఏసేయ్, ఏసేరా. నువ్వు చచ్చేవు అనుకుంటే మళ్ళీ మళ్ళీ లేచి నిలబడ్డావు కదరా. ఆ కుటుంబం నీకు అంతగా ఏ ఇచ్చిందిరా? అన్నం పెట్టింది అమ్మ, దారి చూపించాడు తండ్రి. ఈ కుటుంబం నాకు ప్రేమని పంచిందిరా. అప్పుడు ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. ఇది నా కుటుంబం. నా వాళ్ళని తాకాలంటే నేనిక్కడ ఉండగా నువ్వు ఏమీ చెయ్యలేవు. రేయ్!
వీరేంద్ర, మా కుటుంబం కోసం, మా కోసం నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. దీని గురించి ఒక్క మాట కూడా నాతో ఎందుకు చెప్పలేదు? నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం ఒకటి ఉంది. సంతోషాన్ని మన చుట్టూ ఉన్న అందరితోనూ పంచుకోవాలి. కష్టాలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఎదురొడ్డి గెలిచిన వాడే మనిషి. ఎదుటి వారి కష్టాన్ని నీ కష్టాలుగా అనుకునే నీ మంచి మనసుకి ఈ లోకాన్నే ఇచ్చేయచ్చు. నా లోకం అంతా నా కూతురే. చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉంటారు.